మన తెలుగు రైతులకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంటే చాలా రోజులైంది మీ దగ్గరకు రావడం, అంటే వీడియో రూపంలో మీకు కనిపించకపోవడం. కొద్దిగా ఎలక్షన్ మూడ్ వల్ల రైతులు కూడా కొంతమంది ప్రస్తుతం అయితే రైతులు కొంతమంది ఎలక్షన్ మూడ్లో ఉన్నారు. కొన్ని వీడియోస్ ఇవ్వాలి. జమీందారు జాక్ పార్టీకి సంబంధించి 45 నుంచి 45 క్వింటాలు వచ్చిన వాళ్ళు ఉన్నాయి. అవి కూడా దాదాపు కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు కొద్దిగా మూడ్‌లో ఉన్నారు, ఎలక్షన్ మూడ్‌లో ఉన్నారు. పొలాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. అయినా సరే వెళ్ళే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఇస్తాను. సో, ప్రస్తుతం అయితే మనం ఎందుకు ఇప్పుడు ఆహ్, వీడియో ద్వారాగా మనం మీ ముందుకు రావడానికి గల కారణం మొదటిగా ఏంటంటే, ప్రస్తుతం అయితే మనం ఇటు ఖమ్మం, మన ఆంధ్ర ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి మిరప గురించి, మిరప కాయల యొక్క ధరలు ప్రస్తుతం తర్వాత అసలేంటి పరిస్థితి? ఏసీలు ఎంతవరకు ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనించుకుంటే, నేను తీసుకున్న డేటా ప్రకారం కమిషన్ కొట్లు అంటే ఏజెంట్లు వాళ్ళ డేటా ప్రకారం ప్రస్తుతం ఉన్న మన ఏపీ, తెలంగాణకు సంబంధించి, వరంగల్‌కి సంబంధించి మదిర మార్కెట్టు, వరంగల్లు, ఖమ్మం, గుంటూరు ఈ 4 మార్కెట్లు ఏజెంట్లు ఉండడం వలన మనం వాళ్ళ దగ్గర తీసుకున్న ఇన్ఫర్మేషను మరియు గతం, ఇంతకుముందు చరిత్ర, జరగబోయేది కూడా మొత్తానికి సంబంధించి ఒక వివరణ కోసం, ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మన రైతులకి ఎందుకు ఇవ్వాల్సింది వచ్చిందంటే, చాలామంది రోజు అడుగుతానే ఉన్నారు. పరిస్థితి ఏంటి సార్? మరి ఎట్లా ఉంటది? ఏంటి? కాయలు మరి ఈ సంవత్సరం ప్రస్తుతం ఉన్న కాయలేందో ఓవరాల్‌గా వచ్చినియి అంటున్నారు. ఏసీలు నిండిపోయినియి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది రైతులకైతే అర్థం కావట్లేదు, కొంతమంది ఇన్నోసెంట్స్‌కి. బట్ నాలెడ్జ్ ఉన్నటువంటి, మార్కెట్ మీద అవగాహన ఉన్నటువంటి ప్రతి రైతుకైతే ఒక క్లారిటీ ఉంది. అది ఏంటంటే చెప్తాను. ప్రస్తుతం అయితే మిరప కాయలు ఇటు లావులు కానీ, సన్నాలు కానీ ధరలు తక్కువగా ఉన్నాయి. దీనికి గల మొదటి కారణం ఒక 15, 20 రోజుల నుంచి. ఇంతకుముందు బాగానే ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే, వాస్తవంగా ఇప్పుడు ఏపీ, తెలంగాణలో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఈ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు మనీ ట్రాన్సాక్షన్, కొనుగోలు, ఎక్స్‌పోర్టు ఇవన్నీ ఉండవు. 1, 2% మాత్రమే ఉంటాయి. అవి అవకాశాలు ఉన్న వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళు ఎందుకంటే కోట్ల రూపాయలు మనీ ట్రాన్సాక్షన్, డబ్బు ట్రాన్సాక్షన్ ఉంటది కాబట్టి కూడినప్పుడు ఎప్పుడు ఎవరు అలా చేయరు. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ మీద ఈసీ ఒక కన్నేసి ఉంటుంది కాబట్టి అలా జరిగే అవకాశం లేదు. అంటే ఆ భయం ఉంది కాబట్టి కోడ్ వరకు ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది. మరి ఎందుకు డౌన్ అయిందంటే ఇదే మొదటి కారణం. రెండోది ఏంటంటే కాయలు బాగా నిండిపోయినాయి, ఏసీలు నిండిపోయాయి. ఇదంతా అవాస్తవం అండి, ఏమీ లేదు. కారణం ఏంటంటే మనకి డిసెంబర్ 5 తుఫాన్ తర్వాత మనం తెలంగాణ ఏరియాలో ఒకసారి చూసుకుంటే మిరప అనేది దాదాపు 80% దెబ్బతినిపోయింది. ఉంది కొద్దిగే. 25% ఉంది. అంటే దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వస్తుంది. అక్కడ ప్రొడక్షన్ లేదు, దిగుబడి లేదు. మరి ఏసీలు నిండినయి అంటున్నారు. ఇక్కడ ఆంధ్రాలో కూడా అంతే. వర్షాలు లేకపోవటం వల్ల బోరు బావులు, మోటార్లు నీళ్లు తగ్గిపోయి ఒక గంట, 2 గంటలు మాత్రమే మోటార్లు ఆడటం, బావులు అడుగంటి పోవడం, అంటే పూర్తిగా దాదాపు మార్చి వరకు నీళ్లు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. జనవరి, ఫిబ్రవరిలోనే చాలా అక్కడికే చాలా వరకు ఆగిపోయింది. ఎవరో కొంతమంది దగ్గర, ఒకళ్ళిద్దరి దగ్గరే ఉన్నాయి. అంతకుముందు చూసుకుంటే వర్షాలు లేక పంటలు ఎదగలేదు. అంతంత మాత్రమే దిగుబడి. డిసెంబర్ 5 తర్వాత వచ్చినటువంటి వాన వల్ల, వేరుకుళ్ళు వల్ల, ఉరకెత్తడం వల్ల మరికొంత పోయింది. సో, ఓవరాల్‌గా పంట అయితే చాలా నష్టం జరిగింది. మరి ఎల్‌నినో ఎఫెక్ట్ ఉండటం వలన ఏరియా అయితే కొన్ని చోట్ల ఏయని చోట ఏశారు. ఏసిన చోట ఏశారంటే కొద్దిగా తగ్గింది. గతంతో పోల్చుకుంటే తగ్గింది. ఏరియా అయితే విస్తీర్ణం అయితే తగ్గింది. అక్కడ విస్తీర్ణం తగ్గిద్ది. వర్షాలు లేవు. వేరుకుళ్ళుడు ప్రభావం, ఉరక ప్రభావం, వర్ష ప్రభావం, తాలు ఇవన్నీ చూసుకుంటే ప్రొడక్షన్ అనేది, దిగుబడి అనేది, కాయ అనేది పరిమాణం, కాయ శాతం తగ్గింది. కానీ మరి ఉంది ఏసీలు అంటే లేవు. మీకు ఎన్ని కావాలో చెప్పండి. మన తెలిసిన ఏజెంట్లు, కొట్ల తరపులో చాలా ఏసీలు ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకు ఏసీలు నిండినాయి అంటే, ఇది ఏసీ వాళ్ళని ఉద్దేశించి కాదు కానీ ఒకటి కేవలం ఎలక్షన్ కోడ్. ఈ కోడ్‌లో ఏసీలు నిండిపోయినాయి.
మరి తప్పని పరిస్థితుల్లో ఒక చిన్న కారు రైతులు, అత్యవసర రైతులు, మళ్ళీ రేపు ఇప్పుడు విత్తనాలకు పెట్టుబడి, కౌళ్ళు కట్టడం, పెట్టుబడులకి వీటన్నిటికి ఈ అప్పు తెచ్చిన రైతులైతే ఎంతకో కొంతకు అమ్ముతారు. ఈ వ్యాపారులందరూ సిండికేట్ అయ్యి లోకల్ బాడీ వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఒక మాట మీద నిలబడి కోడు కదా ఎవరెవరిని పట్టించుకోరు. సో వీళ్ళే సిండికేట్ అయ్యి ఆ ఉన్న క్యాష్ ఇప్పుడు మీరు చూడండి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తక్కువగా ఉంది. క్యాష్ కూడా కళ్ళల్లోకి వచ్చి 8,000కి 10,000కి 12,000కి కొట్టినారంటే చూడండి మరి ఇదంతా సీక్రెట్ సింప్లిఫైగా జరిగిపోతుంది. ఇలా రైతు దగ్గర ఉన్నటువంటి రైతు అవసరం మన అవసరం ఇప్పుడు ఈ అవసరాన్ని బేస్ చేసుకొని ఈ సిండికేట్ అయినటువంటి వ్యాపారులు తక్కువ ధరకు కొనుక్కొని వాళ్ళ దగ్గర ఏసీలు పెట్టుకుంటారు. మరి ఏసీలు వాళ్ళు ఎందుకు నిండినాయి అంటే అది అవాస్తవం. ఎందుకు చెప్పట్లేదు, సిండికేట్ అయ్యారని. ఒకటి ఏసీ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఏసీ నిండి సార్ ఒక 100 రూపాయలు పెంచైనా పెట్టండి అని మనం అంటామని తప్పనిసరి. మరి మిరగాయలు మన ఇంట్లో పెట్టుకోలేము. మరొకటి కాటను, కందులు మిగతావి పెట్టుకోగలుగుతాం, కానీ వడ్లు అవి కొద్ది మొత్తంలోనే. కానీ మిరగాయలు కనీసం ఒక 4-5 బస్తాలు కూడా ఇంట్లో పెట్టుకోలేని పరిస్థితి. కారణం ఏంటంటే అవి రావడమే తక్కువ, ఇంట్లో కోరు. సో రైతు అనేది అది జరిగే పని కాదు. కాబట్టి తప్పకుండా అమ్మాలి. ఒకరోజు కాకపోయినా ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత అయినా తప్పకుండా అమ్మాలి. కాబట్టి కేవలం రైతు దగ్గర తక్కువ కొనే ప్రయత్నం, తక్కువగా కొనాలి అనే ఉద్దేశంతో కావాలంటే మీరు చూడండి, ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత మే 13 పోలింగ్ అయిపోయింది. ఆ మే చివరికల్లా మళ్ళీ 22,000, 25,000, 28,000 అని అనకపోతే మార్కెట్ రాకపోతే నన్ను అడగండి. తేజీలు ఎస్పెషల్లీ లావులు కూడా 22, 25, 27 దాకా రాకపోతే అంటే 3 for 1 నంబర్ 5 సెగ్మెంట్లు రాకపోతే నన్ను అడగండి. ఇన్ కేస్ ఇది దాదాపు 80-90% జరిగే అవకాశం ఉంది. ఇక జూన్, జూలైలో మాత్రం తప్పకుండా 30,000, 25-30,000 తప్పకుండా డ్యామ్ షూర్గా నడుస్తుంది. గత చరిత్ర, ప్రస్తుతం ఉన్న జరుగుతున్న పరిణామాలను బట్టి ఇది అంచనా కాదు, 100% షూర్ జరుగుతుంది. మీరు చూస్తారు కదా, మే చివర లేదా ఖచ్చితంగా జూన్లో మాత్రం 25-30,000 మార్కెట్ నడవకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఇది అందుకని మీరు కొంచెం ఓపిక చేసుకొని మంచి డ్రై చేసుకొని ఏసీలు తిరిగి ఏసీలో పెట్టుకోండి. నాకు తెలిసిన ఏసీలు చాలా ఖాళీగా ఉన్నాయి. కానీ వాళ్ళు ఏదంటే రేట్లు చెప్పట్లేదండి, ఒక 100 అట్లా అడుగుతున్నారు ఎక్స్ట్రా. ఎందుకంటే ఇది వాళ్ళ సమయం, ఏసీల సమయం, వ్యాపారస్తుల సమయం ఇది. సో అంటే వాళ్ళని కించపరచాలని, వాళ్ళని నెగిటివ్ అని కాదు. సమయం వచ్చినప్పుడు ఎవరైనా అదును చూసి దెబ్బ కొట్టే ప్రయత్నం ప్రతి మనిషికి ఉన్న అలవాటు కాబట్టి అలా జరుగుతుంది. కాబట్టి సో దాన్ని గమనించిన మనం, కష్టపడి పండించిన మనం ఉన్న కాయలను జాగ్రత్త చేసుకొని ఆల్రెడీగా మీకున్నటువంటి పరిచయాల వల్ల ఉన్నటువంటి ఏసీలను వాళ్ళ ద్వారా మీరు పెట్టుకొని వాళ్ళతో మంచి సంప్రదింపులు జరిపి ఏసీలు పెట్టుకోండి, ఇబ్బంది లేదు. సో ఇది ఖచ్చితంగా అయితే రేటు పెరుగుతుంది, ఇది మాత్రం వాస్తవం. మీరు అంటే దాదాపు మార్కెట్ పైన అనుభవం ఉన్న మన పెద్ద ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళకైతే ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎన్నాళ్ళ నుంచి చూసిన అంటే మిడిల్గా కొంతమంది కన్ఫ్యూజ్ అయిన వాళ్ళకి మాత్రం ఈ వీడియో సూటబుల్ అవుద్ది. ఓవరాల్గా అయితే మిరపకైతే రేటు పెరుగుతుంది. ప్లస్ మరియు నెక్స్ట్ ఇయర్ మిరప వేసుకోవచ్చా లేదని అడుగుతున్నారు. అది తప్ప మరొక పంట లేదు మనకి. కాటన్ అనేది నమ్మకసక్యంగా లేదు. 5-10 క్వింటాలు వచ్చినా కానీ 5-6 వేలు, అది ఇంత ఎఫర్ట్, సంవత్సరం అంతా ఎఫర్ట్ పొలం మీద పెట్టి చివరికి 5-6 వేలు అమ్మితే ఎంత లాభం ఉంటుంది అనేది చూసుకుంటే పత్తి కట్ట తప్పితే ఏం మిగలదు. మా బాబాయ్ అనేవాడు, నేను పొలం వేసినప్పుడు బాబురావు బాబాయ్ అనేవాళ్ళు, అరే మనం పత్తి 10 ఎకరాలు వేసినా పై జేబులోకి డబ్బులు రావు, అమ్మిన తర్వాత పత్తి 10 ఎకరాలు వేసినా అమ్మిన తర్వాత పై జేబులోకి కూడా రావంట డబ్బులు. అదే మిరప 1 ఎకరం వేసుకున్నా కానీ మన కవర్లు డబ్బులు వస్తాయి. సో అని అంటే అలా అనేవాళ్ళు. కానీ పత్తి అంటే నిజంగా అది పరిస్థితి అలాగే తయారైంది ఇప్పుడు, కాటన్ పరిస్థితి, పత్తి పరిస్థితి. ఇక మిరప అంటారా, నెక్స్ట్ ఇయర్ మీరే అంటారు రేపు మే, జూన్ రేటు పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం మన ఆంధ్ర, తెలంగాణ ఎలక్షన్ కూడా కదా, ఎంపీ ఎలక్షన్స్ ఇప్పుడు దాదాపు లోక్సభ మన ఎలక్షన్స్ మొత్తం దేశం మొత్తం ఉన్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. జరగవు ఇది అందరూ తెలిసిన విషయమే. సో ప్రధాన కారణం అది. ఇక రెండోది ఏంటంటే ఉన్నదాన మరి కొద్దిగా లోకల్ బాడీ వ్యాపారస్తులు ₹1 పెట్టుకుంటే మంచిదే. కానీ ఇప్పుడు రైతుకు అవసరం, కోడి 13 దాకా ఉంది అంటే మే 13, జూన్ తొలకరి విత్తనాల టైము. మరి అప్పుడు దాకా సీఎం ఎవరో, మనకు గెలిచింది ఎవరో, ఇదంతా తెలిపేదాకా టైం పట్టింది. కాబట్టి
సో మార్కెట్ ఇదే అదును, తక్కువ కొనేదానికి ఇదే అదును అని చెప్పేసి ఈలోపు ఇప్పుడు దాకా మళ్ళీ మన రైతులు పెట్టుబడులకు అన్నిటికీ అవసరం కాబట్టి ఇదే అదును అని చెప్పేసి కొందరు వ్యాపారులు అలా చేస్తున్నారు. మా కాయలు అయితే అప్పుడు 16,000 18,000 దాకా కూడా అమ్మినాయి. సో ఇబ్బంది లేదు. తెలిసిన ఏజెంట్లు, తెలిసిన కోట్ల కమిషన్ కోట్ల ద్వారా అయితే చాలా వరకు న్యాయం జరుగుతుంది. తెలియని చోట మాత్రం అన్యాయం జరుగుతుంది. మనకు తెలిసిన రైతు అయితే 10,000కి అడిగాడంట తేజాలు. వద్దని చెప్పేసి అన్నాడు. ఊళ్ళోనే కళ్ళం మీద 12,000 అమ్ముకున్నాడు. అట్లా ఉంటుంది. సో ఇదంతా ఒకరి కామన్ మార్కెట్ కాబట్టి కామన్, మనం చేసేదేం లేదు. జరుగుతున్న పరిస్థితులను బట్టి మనమే కొంచెం థింక్ ఆఫ్ బెటర్, మంచిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని జాగ్రత్త పడటం ముఖ్యం. అంతకుమించి మరొకటి లేదు. జాగ్రత్త పడే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.